ఆటా కన్వెన్షన్లో చాలామంది సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారండి. అండ్ చాలా ఆర్టిస్ట్ వచ్చారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ టు సాక్షి టీవీ యూఎస్. హలో అండి అనూప్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, హాయ్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఆటాలో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ వైబ్ హియర్ అండ్ ఇంతమంది తెలుగు వాళ్ళని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లైక్ ద ట్రెడిషన్స్, కస్టమ్స్ అండ్ ద ఫుడ్, ఒక చిన్న సెలబ్రేషన్ అంటే మినీ ఇండియా అలా ఉందా? మినీ ఇండియా లేదు, లైక్ నాకు ఏం తేడా తెలియట్లేదు యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది నాకు ఇక్కడ చూస్తుంటే. అండ్ వెరీ గుడ్, అంటే ఒక తెలుగు ఫెస్టివల్ అండ్ యూనిటీ, ఇట్స్ ఆల్. అండ్ ద వే దే ఆర్ డూయింగ్ ద చారిటీ, ఇట్స్ అమేజింగ్. యా. సో ఇది ఫస్ట్ ట్రిప్ యూఎస్కి? No, like I've been like a couple of shows and like yeah, so I've been attending some big organizations and all, and I love to do it. Okay, so అమెరికాలో ఎన్ని సార్లు వచ్చారు కదా, అన్నిటికంటే ఫేవరెట్ స్టేట్ ఏది? అన్ని స్టేట్స్కి ఒక్కొక్క బ్యూటీ ఉంది. యూఎస్లో అదే ప్రత్యేకత. నాకు ఉంటుంది కదా ప్లాన్. దట్ ఈస్ న్యూయార్క్ అండి. ఐ లవ్ న్యూయార్క్ యాక్చువల్లీ. ఎందుకంటే టాలెంట్ అంతా అక్కడ ఉంది అనుకుంటున్నారా? ద సెలబ్రేషన్, ద వైబ్ అదంతా చాలా బాగుంటుంది. సో ఐ లవ్ ఇట్. యు ఆర్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఎంతో మందికి మీరు ఛాన్స్ ఇస్తూ ఉంటారు. సో మా అమెరికాలో కూడా తెలుగు వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది ఈ అప్కమింగ్ జనరేషన్లో. సో లోకల్ టాలెంట్ని కూడా సెర్చ్ చేస్తున్నారా ఇక్కడ? డెఫినెట్లీ, నిజంగా చాలా. అంటే ఇప్పుడు చిన్న సింగర్స్ చాలా టాలెంటెడ్ కూడా, అండ్ ప్యాషన్ ప్రాక్టీస్ చేయాలనే కోరిక వీళ్ళకి చాలా ఉంది. అండ్ అందుకే నేను ప్రతి ఒక్క షోలో డెఫినెట్లీ ఒకళ్ళిద్దరు లోకల్ సింగర్స్ని కూడా నేను ఐఎమ్ లైక్ కాలింగ్ దెమ్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ షో కూడా సృష్టి అని ఒక అమ్మాయి పాడింది, అండ్ అఖిల అని ఒక అమ్మాయి పాడింది. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు వర్క్ విత్ న్యూ సింగర్స్? ఇట్స్ ఆల్వేస్ గుడ్ యాక్చువల్. ఐ ఫీల్ గుడ్ టు వర్క్ విత్, బికాజ్ ఒక చిన్న కొత్త టాలెంట్ ఉంటుంది, ఒక మనిషిలో ఒక టాలెంట్, ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అది నేను కంపోజ్ చేసిన ట్యూన్ పాడడం వల్ల ఒక ఆ ట్యూన్కి కూడా ఒక కొత్త కలర్ వస్తుంది. సో దట్స్ వేర్ ఐ లవ్ టు వర్క్ విత్ ద న్యూ సింగర్స్ అండ్ న్యూ టాలెంట్, లైక్ వాట్ ఎవర్ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. ఓకే, ఇప్పుడు మనకు యూట్యూబ్ జమానాలో ఉన్నాము. సో ఇంతకుముందు ఏమో సింగర్స్ మనం క్యాసెట్స్, సిడీ జమానా నుంచి ఇప్పుడు యూట్యూబ్ జమానాలో వచ్చేసినాం. చాలామంది యూట్యూబ్ సింగర్స్ కూడా రెడీ అవుతున్నారు. సో యూ థింక్ ద జానరా ఆఫ్ మ్యూజిక్ ఇస్ చేంజింగ్ డే బై డే? Yeah, definitely there is a change in the music, but some fundamental things will not change. That is like the rhythm and the melody of that, and other than that the genres and because of the technology, so many softwares and all, maybe the sounding will change, but the main the soul of the music is the melody. సో మీకు ఉంటుంది కదా, ఇంతమంది సింగర్స్తో పాడిపించాను, ఇంకా కొంతమంది ఇట్లా మైండ్లో ఉంటారు కదా, నో ఐ వాంట్ సో అండ్ సో టు బి సింగింగ్ ఫర్ మీ. యా, చాలా మంది ఉన్నారండి. ఫేవరెట్ ఎవరు ఇప్పట్లో ఫేవరెట్? మై ఫేవరెట్ సింగర్ ఆల్ టైమ్ లైక్ శ్రేయా ఘోషల్ గారు. శ్రేయా ఘోషల్ గారు వెస్ట్ కోస్ట్, నేను కాలిఫోర్నియా నుంచి బే ఏరియాలో జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఉంటారు. సో కెన్ వి సీ యూ ఇన్ ద వెస్ట్ కోస్ట్? యా సూన్. రైట్. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us. థ్యాంక్ యూ.